కాలిన్‌తో గ్లాసెస్ అండ్ ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇది కాలిన్ ప్రెస్టో బ్రాండ్ అమెజాన్ నుంచి మేము ఆర్డర్ చేసుకున్నాము. ఈ వీడియో ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి కాదు, నా ఛానల్ అయితే చాలా కొత్త ఛానల్. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న వస్తువులు ఎలా ఉన్నాయి అని రివ్యూ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే అన్బాక్సింగ్ చేద్దాము. చాలా పెద్ద ప్యాక్లో ఇచ్చారు. మనకి లోపల 1 లీటర్ ప్యాకెట్స్ 2 ఉన్నాయి. సో మనకి ఎక్కడ ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వదు. ఇంత పెద్ద ప్యాక్లో అయితే మనకి ప్యాక్ చేసి ఇచ్చారు. అన్బాక్సింగ్ కూడా చాలా ఈజీ. మన జస్ట్ స్టిక్కర్ ఉందంటే అది చేత్తోనే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో ఆన్లైన్లో మేము చాలా వస్తువులు ఇంతకుముందు పెద్ద వస్తువులే ఆర్డర్ చేసాము, కానీ ఎప్పుడు నేను వీడియో తీయలేదు. కానీ మీకు ఆ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇన్ని ఇయర్స్ అయినా కానీ అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను ముందు వీడియోస్లో. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం కాలిన్ చూద్దాము. చెప్పాను కదా, లోపల ఇన్సైడ్ మనకి ఒక ప్యాక్ ఉంది. ఆ ప్యాక్లో 2 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం ఓపెన్ చేసి చూపిద్దాము. ఇంకా మనకి లోకల్లో మనం కొన్ని గ్రాసరీస్ తెచ్చుకుంటాము, కానీ ఇట్లా ఎప్పుడైనా లిక్విడ్స్ కావాల్సినప్పుడు వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ కానీ ఇలా కాలిన్ కానీ ఇవి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి బయట కన్నా ఆన్లైన్లో కొంచెం కాస్ట్ తగ్గుతుంది అండ్ ఫ్రెష్ ఐటమ్స్ కూడా వస్తాయి. మనకి ఎక్స్పైరీ డేట్ వ్యాలిడ్ ఐటమ్స్ మనకు వస్తాయి అన్నమాట. పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఐటమ్స్ తెచ్చుకోకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 2 ప్యాకెట్స్ వచ్చాయి. ఈ ప్యాకెట్స్కి మనకి పైన చిన్న క్యాప్ కూడా ఉంది. సో మనకి కావలసినంత లిక్విడ్ మనం వేరే బాటిల్లో ఫిల్ చేసుకుని తర్వాత క్యాప్ పెట్టుకుని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు వాటర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు కాలిన్ యూజ్ చేయాలి అంటే, వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా కొంచెం పని ఎక్కువ అవుతుంది అండ్ టైం కూడా పడుతుంది. చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా వాటర్ పడి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట, అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అదే మనం కాలిన్ యూజ్ చేస్తామంటే చాలా సింపుల్. అసలు జస్ట్ స్ప్రే చేస్తాము, ఒక క్లాత్తో ఈజీగా క్లీన్ చేసుకుంటాము. చాలా క్లీన్గా అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది, సింపుల్గా పని అయితే అయిపోతుంది అనమాట. 2 ప్యాకెట్స్ ఇవి 1 లీటర్ ప్యాకెట్స్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసేసి 5/5/2025 అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు, కింద ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. చూడండి, 5/5/2025 అండ్ 24 months మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు. సో 2 years మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, 2 years దాకా. అప్పటి వరకు మనకి వ్యాలిడిటీ ఉంది. ఇక్కడ చూపించిన కాస్ట్ అయితే ఉండదు, ఇంకా చాలా తక్కువ ఉంటుంది ఆన్లైన్లో. ఈ ప్యాకెట్ మీద ఉన్న కాస్ట్ కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న స్ప్రే బాటిల్లో మనం ఫిల్ చేసుకుందాము. స్ప్రే బాటిల్స్ మనకి ఇంట్లో ఉంటే అది తీసుకుని యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఖాళీగా ఉంటే ప్రీవియస్ది. ఆర్ మనకి ఉత్తగా ఖాళీగా ఉన్న స్ప్రే బాటిల్స్ కూడా మనకి బయట దొరుకుతాయి. అవి తెచ్చుకుని దీంట్లో ఫిల్ చేసుకుందాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ప్యాకెట్ ఏమో 1 లీటర్ ప్యాకెట్, మనకి బాటిల్ ఏమో 1/2 లీటర్ అనమాట. సో మనం 1/2 లీటర్ అమౌంట్ ఆ బాటిల్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్కి క్యాప్ పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ చేద్దాము. చూడండి, ఈ బాటిల్లో మనం ఫిల్ అవుతుంది ఆల్రెడీ. మనకి ఫిల్ అయ్యేటప్పుడు ఏంటంటే పైన బుజురులాగా వస్తుంది, నో ప్రాబ్లం, అది పోతుంది, ఆ బుజురు అనేది తర్వాత పోతుంది. ఈ ప్యాకెట్స్ని ఇంకా పక్కన పెట్టేసుకుని ఈ బాటిల్తోనే మనం స్ప్రే చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చూసాను, గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను. ఇప్పుడు మనం డైలీ గ్యాస్ స్టవ్ని వాటర్తో క్లీన్ చేయలేము కదా, ఒక్కొక్కసారి మనకు టైం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదన్నమాట. సో టైం ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాటర్లో సర్ఫ్ వేసి క్లీన్ చేస్తారు. ఓకే, అది వాళ్ళ కంఫర్టబుల్, ఎవరి కంఫర్టబుల్ వాళ్ళకి. బట్ ఏంటంటే డైలీ మనం రెగ్యులర్గా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ ప్రాసెస్, బెస్ట్ మెథడ్. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. నేను ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మా ఫ్రిడ్జ్ డోర్ మీద అయితే స్ప్రే చేసి ఒకసారి చూపిస్తాను. సేమ్ లైక్ ఇలాగే గ్యాస్ స్టవ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా జస్ట్ ఇలా స్ప్రే చేసి తర్వాత ఒక క్లాత్ తీసుకుని, నీట్గా ఉన్న ఒక క్లాత్ తీసుకుని ఇట్లా క్లీన్ చేసేసుకోవడమే. ఇట్లాగే మనం డ్రెస్సింగ్ టేబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, మనకి ఆఫెన్గా పౌడర్ అని ఏదో ఒక డస్ట్ అని పడతా ఉంటుంది గ్లాసెస్ మీద. సో మనం సేమ్ ఇలాగే స్ప్రే చేసేసి ఒక నీట్గా ఉన్న క్లాత్ తీసుకుని ఇలా నీట్గా తుడిచేయచ్చు. ఇంకా బీరువా గ్లాసెస్ కూడా తుడచచ్చు దీంతో.
ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ మీద అయితే నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడే కనుక ఇలాగే వాటర్ తీసుకుని మనం చేసినట్లయితే చుట్టుపక్కల కూడా వాటర్ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ వాటర్లో సర్ఫ్ వేసుకుని ఇదంతా చేయాలి. అదే ఇలా స్ప్రే అయితే చాలా ఈజీ. జస్ట్ ఇలా నేను స్ప్రే కొట్టేశాను. తర్వాత ఒక క్లాత్ తీసుకుని నీట్గా మొత్తం క్లీన్ చేసేస్తే చూడడానికి ఎంత నీట్గా అనిపించిందంటే చాలా సింపుల్గా అనిపించింది. ప్లెజెంట్గా సింపుల్గా అనిపించింది. తక్కువ పని అయింది, టైం కూడా తక్కువ తీసుకుంది. సో రెగ్యులర్గా క్లీన్ చేయాలంటే ఇలాగా కాలిన్తో చేసుకోవచ్చు క్లీనింగ్. మనకి ఎప్పుడన్నా మేజర్ క్లీనింగ్ అయితే అప్పుడు వాటర్తో ఇంకా లిక్విడ్ ఏం వేసుకుంటారో ఇంకా అది మీ ఇష్టం. సో సింపుల్ క్లీనింగ్కి, రెగ్యులర్ క్లీనింగ్కి మనకి కాలిన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా నేను ఆన్లైన్లో ఏమేమి వస్తువులు ఆర్డర్ చేశాను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.